లను తీర్చండి అంటూ ఇప్పటికే గుంతల రోడ్ల కూటమి సర్కార్ మరమ్మతులు మిగిలిన వాటికి తక్షణమే పునరుద్ధరణ అవసరం. అప్పుడే వాహనదారులకు ఉపశమనం. దేశంలో మరి ఏ రాష్ట్రం లేనంతగా వైకాపా ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రహదారులు అత్యంత ఘోరంగా ఉండేవి. ప్రతి రహదారి అడుక్కో గొంతుతో అధ్వానంగా దర్శనమిచ్చేది. వర్షం కురిస్తే వందల సంఖ్యలో భారీ గొంతులు ఈత కొలను తలపించేవి. వీటన్నిటితో వాహనదారులు ప్రత్యక్ష నరకం చూసేవాళ్ళు. ఈ రోడ్లపై ప్రమాదాలకు గురై ఎందరో వాహనదారులు ప్రాణాలు పోగొట్టుకున్న జగన్ సర్కార్ పట్టించుకోలేదు. రోడ్డు బాగు చేయాలని కనీసం గొంతలైనా పొడ్చాలంటే అప్పట్లో ప్రతిపక్షాలు ఎక్కడికక్కడ ఉద్యమాలు నిరసనలతో ఓరెత్తించిన సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ట్రోల్ చేసినా చలనం లేకుండా వ్యవహరించేది. గతేడాది కూటమి చెప్తే చేసుకొచ్చింది గుంటలు పోడ్చడం. కూటమి ప్రభుత్వం తొలుత గుంతల రోడ్లకు మోక్షం కల్పించాక 2,000 కోట్ల 5,975 కిలోమీటర్ రహదారుల ఉన్నతీకరణపై దృష్టి పెట్టింది. తొలి విడత 1000 కోట్లు కేటాయించింది. ఇందులో నాబార్డు నిధులు 600 కోట్లు, ప్లాన్ కింద 200 కోట్లతో మొత్తం 1,433 కిలోమీటర్ల జిల్లా రహదారుల ఉన్నతీకరణకు టెండర్లు పిలిచారు. మరో 400 కోట్లతో 2,683 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల పనులకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు. ఈ పనులు తక్షణం చేపట్టాల్సి ఉంది. ఇంకా 2వ విడతలో ప్లాన్ కింద జిల్లా రోడ్లకు 600 కోట్లు, రాష్ట్ర రహదారులకు 400 కోట్లతో మొత్తం 2,292 కిలోమీటర్ల మేర ఉన్నతీకరణకు కూడా నిధులు మంజూరు చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే రోడ్ల గుంటలు పోడ్చడం నిజం. ఇప్పుడు రోడ్లు వేస్తే ఉపయోగం లేదు. వర్షాలు పడుతున్నప్పుడు ఎవడు రోడ్డు వేయడు. ఇది అయ్యాకనే వేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు గుంటలు పడినటువంటి వాటిని పోడ్చడానికి ఎంత ఖర్చు అయిందో అక్కడ బోర్డు పెట్టమనండి. ఇప్పుడు ఎంత అవుతుందో ఖర్చు పెట్టమనండి. ఎందుకంటే ఒరిజినల్గా రోడ్లు సిస్టమేటిక్గా లేవు. ఈ వార్తలతో అనిపిస్తున్నది ఏంటంటే, ఒకటి, గుంటలు పోడ్చాలి, రోడ్లు వెయ్యాలని కూడా కోరుకోవాలి. జగన్తో పోల్చుకుంటే ఖచ్చితంగా 100కి 80% ప్రభుత్వం గుంటలు పూడ్చి చాలా వరకు సంతోషపెట్టింది. ఇంకా మిగతా ఏరియాల్లో ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు ఈనాడే చెప్తుంది. కాబట్టి ఇంకా గుంటలు బోల్డ్ ఉన్నాయి అన్నది కూడా కనబడుతోంది. ఇప్పుడు ఈ పేరుతో అదేది రోడ్లని టోల్గేట్లకి ఇచ్చేటటువంటి అడుగు వేయడానికి ఏమన్నా ఆరంభమా అన్నది చూడాల్సి ఉంది. లేకపోతే సభా సమరమే. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఆపరేషన్